మేము అడిగిందేంటి, మీరు ఇచ్చేదేంటి? ఇరిగేషన్ అధికారులపై ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ సీరియస్. కాళేశ్వరంపై అడిగిన సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం. ఒక్కో అధికారిని విడివిడిగా పిలిచి వివరాల సేకరణ. కీలకమైన ఆపరేషన్స్ విభాగంతో జరగని మీటింగ్. సమావేశానికి హాజరు కాని మాజీ ఈఎన్సీ మురళీధర్ ఇప్పుడు మేడిగడ్డకు పోయి కాళేశ్వరంకు పోయి రకరకాలుగా ఏదో జరుగుతుందనే ఒక అటెన్షన్ వాతావరణాన్ని అయితే సృష్టిస్తాను కదా. వెలుగు పేపర్ కావచ్చు, ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, రేవంత్ రెడ్డికి సంబంధించిన పేపర్లన్నీ. నిజంగా ఇందులో ఒక్కడిని తీసుకపోయి జైలు వేసినా కూడా వీళ్ళు గ్రేటే. మొన్న విశారదన్ మహారాజు మాట్లాడుతూ వాళ్ళ వర్గబంధం, నువ్వు వచ్చినట్టు చేయాలి, నేను తిట్టినట్టు చేస్తా, అదంతా ఒక రాజకీయ పరమైన వర్గబంధం, వాళ్ళు ఎవరిని ముట్టుకోరు, ఎవరిని జైలు వేయరు అని చెప్పిండు. దాంట్లో కొంతవరకు 100% కూడా వాస్తవం ఉంటుంది. కొన్నిసార్లు 50% అయినా నిజం ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా కాదే. ఆఖరికి వీళ్ళు ఎవరు బదనం అవుతారంటే అధికారులు బదనం అవుతారు. ఇప్పుడు అధికారులు పోయి వీళ్ళను బలికిస్తాను కదా, ఈరా రిపోర్ట్ అని బలికిస్తాను కదా. ఇక బలికిచ్చినప్పుడు నయానో భయానో ఏమో జరుగుతుందని వీళ్ళు ఆధారాలు ఇస్తారు. ఇక ఎన్నికలు అయిపోయినాయి అనుకో, లోక్సభ ఎన్నికలు, ఈ పేపర్లు వీళ్ళు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా పోయి బుట్టదాకలు అవుతాయి. ఇక ఇప్పుడు 3 నెలలు అయింది. 3 నెలల నుంచి రిపోర్ట్ దొరకలేదా మేడిగడ్డ మీద? డిసెంబర్ 7వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండు. అంతకంటే ముందు నుండి కూడా రాహుల్ గాంధీ, మోడీ అందరు పోయి దాన్ని సందర్శించారు. ఒకలేమో అద్భుతం అంటాను, ఒకలేమో ఇటుకనే కూలిపోయింది అంటాను. అంటే దగ్గర ఒక 2-3 సంవత్సరాల కాళేశ్వరం మీద విమర్శించేటోళ్ళు విమర్శిస్తాను, అద్భుతం అనేటోళ్ళు అద్భుతం అంటాను, ఏ పని చేసేటోళ్ళు ఆ పని చేస్తాను. మరి 3 సంవత్సరాల నుంచి దీని మీద జరిగిన అక్రమం బయటికి తీయత్తలేదా, లేదా మోడీ తీయత్తలేదా? ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులు మోడీకి సరైన సమాచారం ఇవ్వట్లేదా? ఇదంతా ఒక పొలిటికల్ ఫైట్లో భాగంగా కేసీఆర్ చుట్టూ ఒక పాపాన్ని చుట్టి దాని ద్వారా ఓట్లను దండుకొని మళ్ళా దీంట్లో ఏం జరగలేదు, అంతా బాగానే ఉన్నదని ఆ పేపర్లు తీసుకపోయి బుట్టలేసే ప్రయత్నం చేస్తాను.